హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మల్టిప్లికేషన్ ట్రిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. 2 డిజిట్ నెంబర్ ఉంటే దాన్ని ఎలా ఫాస్ట్గా మల్టిప్లికేషన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను ఒక 2 డిజిట్స్ నెంబర్ అయితే తీసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఏం తీసుకుందామంటే లెట్స్ సే 32, 37. సో వీటిని ఇప్పుడు ఎలా ఫాస్ట్గా మల్టిప్లికేషన్ చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీ ఇక్కడ నెంబర్ ఉందిగా 32 × 37. సో దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ సింపుల్గా ఈ 2 × 7 ఉంది కదా. సో 2 7ని మల్టిప్లై చేయాలి. సో 2 7ని మల్టిప్లై చేస్తే 14 వస్తుంది. అండ్ అదేవిధంగా 3 × 3. సో దాన్ని ఎలా చేసామో దీన్ని కూడా సేమ్ అలానే మల్టిప్లై చేయాలి. సో 3 × 3 9. సో 214 వస్తుంది కదా. సో అండ్ నెక్స్ట్ ఇలా క్రాస్. సో క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అంటే 3 × 7 21. సో ఇక్కడ రాస్తాను. సో 21 ప్లస్ 3 × 2 6. సో 21 ప్లస్ 6 27. సో ఇక్కడ దీని కింద రాసుకోవాలి. సో 9 నుంచి ఇలా 27 రాసుకొని సో 4 8 అండ్ ఇది 11. సో 1184 దీని ఆన్సర్. సో ఇలా ఇంకో ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ సే అంటే ఈసారి కొంచెం బిగ్ నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి 65. సో 65 అండ్ నెక్స్ట్ 18. సో 65 × 18. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనిలాగానే ఫస్ట్ 6 × 8 చేయాలి. సో 6 × 8 చేస్తే అది 5 × 8 చేస్తే 40 వస్తుంది. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 6 × 1. సో 6 × 1 అంటే 6 వస్తుంది. సో 640. అండ్ దాని తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అండ్ యాడ్ చేయాలి. సో 6 × 8 48. సో 48 ప్లస్ 1 × 5 5. సో ఇది ఎంత 53. సో 53. సో 0 7 అండ్ 6 ప్లస్ 5 11. సో 1170. సో ఇది దీని ఆన్సర్. సో ఇదే విధంగా మీరు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని అంటే పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్ని కూడా చేసుకోవచ్చు. అది కూడా 2 డిజిట్స్ నెంబర్ ఉంటేనే. అండ్ చాలామంది ఏం చెప్తారంటే ఒక ట్రిక్ అనేది చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 65 55. సో ఇలా సేమ్ లెటర్స్ ఉంటేనే, సో సేమ్ డిజిట్స్ ఉంటేనే ఈ ట్రిక్ అనేది మల్టిప్లై అవుతుంది. ఇలా కేవలం ఒక సపరేట్గా ఉంటేనే అది మల్టిప్లై అవుతుంది. అంటే ఆ ఫార్ములా అనేది ఆ ట్రిక్ అనేది అప్లై అవుతుంది. సో అదే నేను చెప్పిన ఈ ట్రిక్ అయితే ప్రతి 2 డిజిట్ మల్టిప్లికేషన్లో అయితే యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం 3 డిజిట్స్ మల్టిప్లికేషన్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం.